హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈ వీడియోలో చూసినట్టుగా ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ షేప్లెస్ వచ్చి అలానే షేప్ బెల్ట్ కూడా కింద వస్తుందండి. బ్యాక్ వచ్చేసి ఇట సైడ్ 3 థ్రెడ్స్ లాగా వచ్చేలాగా, హ్యాండ్స్ అయితే కనుక ఇలా పఫ్ హ్యాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది పార్ట్ 3 బ్లౌజ్ అండి. ముందుగా చెప్పాను కదా, ప్రిన్స్ కట్ బ్లౌజుల్లో 3 టైప్స్ ఆఫ్ ప్రిన్స్ కట్ బ్లౌజులు అని చెప్పాను కదండి. అందులో ఇది చూడండి, కప్ సైజ్ అయితే కనుక ఎంత నీట్గా వచ్చిందో. దానికోసం నేను శారీలో వచ్చే బ్లౌజ్ పీస్తో ఈ డిజైన్ అయితే కనుక చేసుకున్నాను. ఇది వచ్చేసి ఇలా హ్యాండ్ హంచ్ వచ్చిందండి. దీనికోసం నేను లైనింగ్ అయితే కనుక ఇలా తీసుకున్నాను. ఇందుకోసం హ్యాండ్ ఎల్బో హ్యాండ్ లాగా ముందైతే కనుక నేను కటింగ్ చేసుకున్నాను. 10 ఇంచులు ఎల్బో హ్యాండ్, 3 ఇంచులు చంక డౌన్కి, అదేవిధంగా చేతి లూజు 11 ఇంచులు, 2 ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా అయితే కనుక పెట్టుకున్నాను. చంక లూజ్ వచ్చేసి 16 ఇంచులకి పెట్టుకొని 1.5 ఇంచుకి ఖర్చు ఎక్స్ట్రాగా, చేతి కరువు గీయడం కోసం 2.5 ఇంచులు చేతి పొడవు దగ్గర మార్కింగ్ చేసుకొని, చంక డౌన్ 3 ఇంచులకి మనం చంక లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఈ విధంగా ఇలా అయితే కనుక నేను మార్కింగ్ చేసి చంక లూజ్ వచ్చిందా లేదా అని చూసుకున్నాను. ఇలా హ్యాండ్ పార్ట్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ అయితే చంక దగ్గర అతుకులు అయితే పడుతున్నాయి. దీనికోసం ఫ్రంట్ పార్ట్కి ఇలా 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకొని లోతు అయితే కనుక ఇలా తీసుకున్నాను. హ్యాండ్ పార్ట్ అయితే ఈ విధంగా కటింగ్ అయింది. బ్యాక్ పార్ట్ మనకి ఫ్రంట్ ఓపెన్ ప్రిన్స్ కట్, అలానే షేప్ బెల్ట్తో కలిపి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి ఇది. బ్యాక్ పార్ట్ వచ్చేసి సైడ్ తాళ్ళు వచ్చేలాగా, షూలేస్ మోడల్ వచ్చేలాగా అయితే కనుక నెక్ ఇది. బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. 13.5 ఇంచులకి 1 ఇంచు ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా కలుపుకొని 14.5 పెట్టుకున్నాను. అలానే ఇది సైడ్ నెక్ కాబట్టి షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచులు పెట్టుకున్నాను. అంటే 13 ఇంచుల షోల్డర్ పెట్టుకొని చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకున్నాను. ఇది నడుం లూజు 30 ఇంచులు, అంటే 4 భాగాలు చేసుకుంటే 7.5. అలానే 1 ఇంచు డాట్స్ కోసం 2 ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా అయితే కనుక పెట్టుకున్నాను. ఇలా నడుం లూజుతో ఆధారంగా చంక వరకు కూడా మొత్తం అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 10 ఇంచులు, షోల్డర్ ఎప్పుడూ పెట్టుకునేలాగా 3 ఇంచులకు పెట్టుకొని, ఇటు నెక్ దగ్గర 3.5 ఇంచులకి, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులకి, షోల్డర్ మొత్తం అయితే 6.5 ఇంచులు. అలానే షోల్డర్ దగ్గర నుంచి డౌన్కి 2.5 ఇంచులకి, 1 ఇంచుకి ఇలా ఈ విధంగా అయితే కనుక నెక్ షేప్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నెక్ పార్ట్ ఇప్పుడు తీయటం లేదు. షోల్డరు అలానే చంక సైడ్స్ కూడాను ముందైతే కనుక ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇది మనకి సేమ్ ఎలా అయితే నెక్ ఇది వచ్చిందో రెండో వైపు కూడా అలా వేసుకొని అచ్చుపడేలాగా ఒకసారి వేసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ నెక్ అయితే ఇలా మార్కింగ్ చేసుకొని, అదేవిధంగా ఇక్కడ సైడ్ నెక్ అని చెప్పాను కదా, షూలేజ్ పట్టీ మోడల్ అనేసి ఇలా క్రాస్గా అయితే కనుక నెక్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ 3 ఇలా థ్రెడ్స్ అనేది వస్తాయి కుట్టేటప్పుడు. నెక్ అనేది ఈ షేప్లో అయితే కనుక నేను స్టిచ్ చేసుకుంటాను. మొత్తం నెక్ అయితే కనుక 10 ఇంచులు. నెక్ డౌన్ కోసం, హై నెక్ కోసం వచ్చేసి 3 ఇంచులకు, మొత్తం 10 ఇంచుల్లోనే మొత్తం నెక్ డిజైన్ అయితే కనుక నేను ఇలా మార్కింగ్ చేసి కటింగ్ అనేది చేస్తున్నాను. ఈ మోడల్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా నెక్ అనేది మార్కింగ్ చేసుకొని 1కి 2 సార్లు చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా కుట్టేటప్పుడు కూడాను
మనం జాగ్రత్తగా ఎటువైపు వస్తుంది అనేది చూసుకోవాలి. కుడివైపు మనకి వచ్చేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఇలా నెక్ షేప్ అయితే కనుక ఇలా కటింగ్ అయింది. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కదండి, దీనికి ప్రిన్స్ కట్ కాబట్టి క్రాస్ అయితే వేయట్లేదు, స్ట్రైటే వేసుకుంటున్నాను. ఇది షోల్డర్ డిఫరెన్స్ కాబట్టి నేను వచ్చేసి బ్లౌజ్ పొడవు అలానే లూజు మాత్రమే చూసుకుంటున్నాను. బ్లౌజ్ పొడవు 13.5 కదండి, 14.5 ఇంచులకు ఇలా పెట్టుకొని షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు, అలానే చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి ఈ విధంగా అయితే కనుక మార్కింగ్ అనేది పెట్టుకొని మనం బ్యాక్ పార్ట్ నడుము మొత్తం కూడా ఎంత పెట్టుకున్నామో చూసుకొని దానికంటే కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా అయితే కనుక ఇలా పెట్టుకోవాలి. ఇది ప్రిన్స్ కట్ కుట్టేటప్పుడు 1 ఇంచ్ మనకి ఖర్చులకి వెళ్ళిపోతుంది కదండి, అందుకోసమని. నడుము లూజ్ బట్టి అయితే కనుక 7.5 ఇంచులు, అలానే డాట్స్ కోసం 1 ఇంచు, 2 ఇంచెస్ ఖర్చు ఎక్స్ట్రాగా ఈ విధంగా అయితే కనుక పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 ఇంచులకు ఇలా రౌండ్ యూ షేప్ అనేది నేనైతే కనుక మార్కింగ్ చేసి కటింగ్ చేస్తున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది మొత్తం కూడా మనకి రెడీ అయింది. ఇప్పుడు దీనిని ప్రిన్స్ కట్ లాగా ఎలా వచ్చిద్దో చూద్దాం. షోల్డర్ దగ్గర నుంచి 10.5 ఇంచులు బస్ట్ పొడవు అనేది ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఉక్సుల పట్టీ దగ్గర నుంచి 4 ఇంచులు మొత్తం ఇలా ఒక మార్క్ అయితే చేసుకుంటున్నాను. అలానే వాళ్ళ షేప్ డాట్ ఎక్కడికి వస్తుందో చూసుకుంటే 12.5 ఇంచులండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కాకుండా 12.5 ఇంచులు. నార్మల్గా క్రాస్ బ్లౌజ్ ఎలా అయితే మనం కటింగ్ చేసుకుంటామో అట్లానే 4 ఇంచులకి ఉక్సుల పట్టీ దగ్గర ఇలా చూసుకొని చంక డౌన్ దగ్గర నుంచి 5.5 ఇంచులకు ఇలా ప్రిన్స్ కట్ షేప్ వచ్చేలాగా అయితే కనుక ముందుగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఉక్సుల పట్టీ వైపు వచ్చేసి మొత్తం ఇలా పార్ట్ అనేది మనం ఇలా తీసుకున్నాక 4 ఇంచులు ఉక్సుల పట్టీ దగ్గర నుంచి పెట్టి 1/2 ఇంచు, అలానే 1 ఇంచు మొత్తం కూడాను 1.5 ఇంచ్ వచ్చేలాగా డాట్స్ కోసం అయితే కనుక ఇలా తీసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం ఏదైతే ముందు స్కేల్తో గీసుకున్నాం కదా దానిని కొంచెం వంపు వచ్చేలాగా అయితే కనుక మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఉక్సుల పట్టీ డౌన్ వచ్చేసి 4.5 ఇంచులు, అలానే నడుము వైపు చంక దగ్గర వైపు వచ్చేసి 5.5 ఇంచులకు, ఇటువైపు 1 ఇంచ్ వస్తుంది, అటువైపు 1/2 ఇంచ్ వస్తుంది. ఈ విధంగా అయితే కనుక మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది వస్తుంది. కప్ షేప్ అనేది రౌండ్గా నీట్ ఫినిషింగ్తో అయితే కనుక ఉంటుంది, సూదిగా లేకుండా కావాలి అనుకున్న వాళ్ళ కోసం. ఇలా షేప్ అనేది ప్రిన్స్ కట్ షేప్ అనేది కటింగ్ చేసుకున్నాను. మనం నార్మల్గా అయితే కనుక బ్లౌజ్కి డాట్ వేస్తాము, ఆ డాట్ ఎంత అయితే వేస్తామో ఇది అంతే షేప్ అయితే వస్తుంది. ఇలా చంక అలానే ప్రిన్స్ కట్ పార్ట్ నెక్ అనేది మొత్తం అయితే కనుక ఇలా కటింగ్ అయితే అయిపోయింది. ఇదిగోండి ఏదైతే మనం 1 ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ఇలా మడతలు మనం ఎక్స్ట్రాగా పెట్టుకున్నప్పటికీ కుట్టు వేస్తే కనుక అలా సరిపోతుంది, లేదంటే కనుక ఇలా ఎక్కువగా వస్తుంది. అందుకోసమే ఈ 1 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. అది పెట్టకపోతే కనుక మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పట్టేసినట్టుగా ఉంటుంది, కప్ షేప్ అనేది నీట్గా రౌండ్గా అయితే కనుక రాదు. ఉక్సుల పట్టీ డాట్ వచ్చేసి 2.5 ఇంచులు. ఈ డాట్ వేసుకుంటేనే మనకి
కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ప్రిన్స్ కట్ బ్లౌజు అనేది ఇలా ఈ విధంగా మార్కింగ్ అయితే ఇలా అయింది కదా. ఇప్పుడు మనం నార్మల్గానే షేప్ బెల్ట్ ఎలా తీసుకుంటామనేది చూసుకొని ఈ విధంగా ఒకసారి మెజర్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది మనం తీసుకోవాలి. వన్ ఇంచ్ మడత కోసం ఎక్స్ట్రాగా పెట్టేసుకొని 3 ఇంచులు ఉక్సుల పట్టి వైపు వచ్చింది, నడుం వైపు 2.5 వచ్చింది. మొత్తం లూజ్ అయితే కనుక డాట్స్ తీసేస్తే 10.5 ఇంచులకి ఈ విధంగా అయితే కనుక మనకి షేప్ బెల్ట్ అనేది ఇలా కటింగ్ చేసుకొని చూడండి. ఇలా అయితే కనుక సరిపోతుంది. మనం మడత మామూలుగా నడుం బెల్ట్ బ్యాక్ పార్ట్కి సరిపడే ఉండేలాగా నడుం మడత అయితే కనుక ఇలా వేసేసుకోవచ్చు షేప్ బెల్ట్ మడత. ఇప్పుడు మొత్తం లైనింగ్ క్లాత్ అంతా కటింగ్ అయిపోయింది. పైన వైపుకి ఇది వేసి కటింగ్ చేస్తున్నాను. బ్యాక్ బుట్టీస్ అవి చూసుకుంటూనే మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. మళ్ళీ రావాలంటే మనకి శారీలో క్లాత్ అనేది రాదు కదా. కస్టమర్ కూడా అడ్డము నిలువు వేస్తే కనుక ఇబ్బంది పడతారు, బ్లౌజ్ సాగదు. కాబట్టి అది చూసుకొని మనం ఎప్పుడూ కూడాను వేసుకోవాలి కటింగ్ అనేది. ఇలా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయింది. అదే విధంగా మనం లైనింగ్ ఏదైతే చేసుకున్నామో దానిని ఫ్రంట్ వైపు పార్ట్ని కూడా వేసుకొని మనకి ఎటువైపు సరిపోతుందో చూసుకొని కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా ఉంటే కనుక మనకి మోడల్కి థ్రెడ్స్కి కూడా ఉండాలి కదండి. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఎక్కువ క్లాత్ అయితే అవసరం లేదు. అందుకోసమని మనం ఒకసారి చూసుకొని కూడాను కటింగ్ అనేది చేసుకుంటే మనకి క్లాత్ ఎక్కువగా మిగులుతుంది. అది మనకి థ్రెడ్స్ టాజల్స్ అట్లా అన్నీ కూడాను మనకి వేరే దేనితోని వేయకుండా ఇదే బాగా వచ్చేలాగా చేసుకోవచ్చు డిజైన్ అనేది. ఇదిగోండి ఇలా దేనికదే విడివిడిగా అయితే కనుక ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను. కొంచెం నేనైతే క్లాత్ అయితే కనుక ముందుగానే ఎక్స్ట్రాగానే పెట్టుకుంటాను. మిషన్ మీద లైనింగ్ అతుక్కున్న తర్వాత మాత్రమే కటింగ్ అయితే చేస్తాను. ఇలా ఈ విధంగా ఫ్రంట్ ప్రిన్స్ కట్, షేప్ బెల్ట్, బ్యాక్ పార్ట్ అంతా కటింగ్ అయిపోయింది. హ్యాండ్ పార్ట్ అయితే నేను ఇప్పుడు తీయట్లేదండి. కస్టమర్ వచ్చేసి ఇది పఫ్ హ్యాండ్స్ చెప్పారు. ఇందులో క్లాత్ వేయాలా లేదంటే కనుక శారీలో క్లాత్ తెచ్చి ఇస్తానని చెప్పారు. అందుకోసమని నేను ఇలా అయితే కనుక మార్కింగ్ చేసేసి ఉంచేసాను. ఇదండి ఫైనల్లీ బ్లౌజ్ లుక్ అయితే కనుక ఇలా మొత్తం కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ పార్ట్ అనేది చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.